కుట్టి అయితే పెద్దమ్మతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వస్తుంది. అది చూసి హైమ అయితే ఏంటి నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చావా, నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పి బయటకు తోసేసి తలుపు గడపెట్టేస్తుంది. అది చూసి కుట్టి అయితే పెద్దమ్మగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అన్నా సరే పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కుట్టి అయితే అక్కడ కూర్చొని అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి ఏంటి కుట్టి అత్తయ్య గారు అన్న మాటలకు బాధపడుతున్నావా, నువ్వేం బాధపడకు కుట్టి అని చెప్పి జ్యోతి ఈ కుట్టిని ఓదారుస్తూ ఉంటుంది. అది కాదు జ్యోతమ్మ, నేను అన్నది మీరు కూడా నమ్మటం లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను కాదు నువ్వు కాదు, ఆ కోర్టే నిర్ణయించాలి కుట్టి. అయినా రేపు కోర్టులో మామయ్య గారు వచ్చి సాక్ష్యం చెప్తే నువ్వు బయటపడతావు కుట్టి, అది మనకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కుట్టి అయితే అవును జ్యోతమ్మ, జడ్జి తాతగారు రాకుండా వాళ్ళు ఏదో ఒక రకంగా అడ్డుకుంటారు జ్యోతమ్మ అని చెప్పి అంటే ఏమీ కాదు, జడ్జి తాతగారికి అత్తయ్య ఉన్నారు, ఏం కాదులే, నువ్వేం కంగారు పడకని చెప్పి జ్యోతి అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.